నూటికి 100 రూపాయలు. అదే నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్కి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఆ రోజు కూర్చొని లడ్డు అపవిత్రమైపోయిందని చెప్పి మెడికల్ అన్నీ కడుక్కుంటా పోయినావు తిరుపతికి. అందరూ చూశారు నీ యొక్క డబల్ స్టాండర్డు. పవన్ కళ్యాణ్ గారి డబల్ స్టాండర్డు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు కూర్చున్నావు, నువ్వేదో కాషాయ బట్టలు వేసుకున్నావు, గడ్డం పెంచుకున్నావు, నేను సనాతన ధర్మినని చెప్పి సనాతన వాదినని చెప్పావు. నువ్వు ఈ హిందూ మతానికి ఎటువంటి అపచారం జరిగినావు, నువ్వు దానికి సంరక్షకునని చెప్పినావు. ఆ రోజు కూర్చొని మెడికల్ కడుక్కుంటా పోయినావు. ఈరోజు విశాఖపట్నంలో 1,83,000 కేజీలు గోమాంసం దొరికిందా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో? గోమాంసము ఏం చేసినావా? ఏం చేస్తావు పవన్ కళ్యాణ్ చెప్పినాడు అడుగుతున్నా. నీ యొక్క డబల్ స్టాండర్డ్ డైలాగ్స్ మా ఊర్లో స్కూల్ పిల్లలను అడిగితే చూపిస్తాడు. నువ్వు ఎన్నికల ముందు ఏం మాట్లాడావు, ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, సనాతన ధర్మ గురించి నువ్వు ఇంతకుముందు ఏం మాట్లాడావు, ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో కూడా ఉన్నాయి వీడియోస్. నిన్న మా ఊరికి పోతే గొర్రెలుగా చేసేటని కూడా చూపిస్తాడు, చూడు అప్పుడు ఏం మాట్లాడాడు అని. నీ నోటితో నువ్వు కూర్చొని మా నాయన దాన్ని ఏమంటారు, మా నాయన ఎటువంటి ధర్మాన్ని నమ్మడు, మా అమ్మ దీపం తీసుకొని వస్తే, హారతి తీసుకొని వస్తే దాన్ని సిగరెట్ వెలిగించుంటాడని నీ నోటితో నువ్వు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. నువ్వే కూర్చొని ఈరోజు హరే రామ హరే కృష్ణ రామ రామ హరే అని చెప్పింది మీ నాయన లేడని చెప్పేటువంటి వీడియోలు మేము చూసాం.